5 days బ్యాక్ ఓవరాల్గా ఎస్ఐ గారికి కాల్ చేస్తే నేను వెళ్ళాను. అదే సార్ మీరు కొంతమంది రాలేదని మీరు ఒకరు ఇదంతా డబ్బులకి అని మీగా తెలుస్తారంటే మాకు సేను 3 స్టేషన్స్లో మేము చూసుకుంటూ చాలా కంప్లైంట్ సరే అడుగుంది సార్ ఏంటంటే సార్ పెట్టేస్తాను సరే నేనేం వస్తాను కొంచెం మా అక్క ఫోన్ మాట్లాడేది ఆ యూనిఫామ్ కోసం మళ్ళీ నేను క్లియర్ చేస్తారు కదా కొందరు సార్ అంటే ఇంటికి వచ్చాను 3-4 సార్లు నేనైతే మేము వెళ్ళిపోయాను. మనోజికి రెగ్యులర్ అమ్మ వాళ్ళు ఒకసారి తెలుస్తారు ఇస్తానంటే అందరూ వెళ్ళిపోయాను. ఆయన మధ్యలో నేను ఒకేసారి సార్ ఆయన నాతో మాట్లాడతాను చేస్తాను అయితే సార్ ఇంతకుముందు మిస్ అయ్యాడు, మళ్ళీ రోజుల తర్వాత వచ్చాడు. వాళ్ళు కూడా ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయాడు. 10 సెప్టెంబర్కి వెళ్ళారు. బాలకుమార్ అని దగ్గర పంపిస్తున్నాను, ఇమీడియట్గా తీసుకునే వాళ్ళు. తర్వాత వచ్చి మమ్మల్ని బయటికి వచ్చి తలుపు చేసి మీరు బయట పడాలని చెప్పేసి మమ్మల్ని బయటికి తెప్పిస్తారు సార్. అయితే ఆ ఆర్టీ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సార్. కంప్లైంట్ ఇస్తే ఆ నైట్ తీసుకున్నాడు, కంప్లైంట్ తీసుకున్నాడు. తెల్లవారు రెండమ్మా అని సార్ తెల్లవారు వెళ్ళాము. తెల్లవారు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం వాళ్ళని పిలిపించారు. పిలిపించిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నా నేను ఎంక్వైరీకి వస్తానమ్మా అని చెప్పారు సార్. ఎంక్వైరీకి వస్తారనేసి మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇప్పటికి వచ్చి 15 రోజులు అవుతుంది సార్. కనీసం కూడా రాలేదు. మాకు కనీసం ఈ 15 ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి వాళ్ళను ఇంటి నుంచి బయటికి చంపేశారు. మామూలుగా మీరు కంప్లైంట్ తీసుకొచ్చింది. మేము 20 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చాము. ఇంకా ఎస్ఐ ఏం చేయలేదు సార్. కేసు రిజిస్టర్ చేశాం సార్. ఏంటి మరి కేసు రిజిస్టర్ చేశాం, మరి యాక్షన్ ఏం తీసుకోలేదు. 509 తర్వాత 354 కంటెంట్స్తోని రిపోర్ట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేశాం సార్. అది వాళ్ళకి నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది సార్. అయితే వీళ్ళకి మ్యాటరు వీళ్ళ అన్నదమ్ముల మధ్య ప్లస్ అంటే వీళ్ళ హస్బెండ్ అండ్ ఒక 2 బ్రదర్స్ ఉంటారు. వీళ్ళ అబ్బాయి మామూలు ఉంటారు. వీళ్ళకి ఇల్లుతో కూర్చున్నారు. వీళ్ళ ఇల్లు ఏవైతే రెసిడెన్షియల్ హౌస్ ఉందో దాని మీద వీళ్ళకి ఇష్యూ ఉంది సార్.